హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర రావాలండి, కొద్దిగా కరివేపాకు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి కూడా వేసేయండి. ఇది కొద్దిగా మనం ఎర్రగా వేసుకోవాలండి. దాన్ని ఇట్లా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకున్నాము. తర్వాత టమాటా, మనం కలుపుకొని 2 నిమిషం పాటు మగ్గనిస్తున్నామండి. టమాటాలు మనం చికెన్ వేసుకున్నాం ఇందులోకి. కొద్దిగా ఉప్పు, పసుపు కలుపుతున్నామండి. కలుపుకొని కొద్దిగా 2 నిమిషాలంతా బాగా మగ్గించుకున్నాను. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఉంటుందండి. నేను ముందుగానే ఉప్పు పసుపు వేసినాను కదా, ఇట్లా ఎందుకు వేసినానంటే మనకి నీసు వాసన అనేది బాగా పోతుందండి. దీంట్లో నుంచి బాగా మగ్గు పెట్టుకోవాలా, ఈసురంతా అనేది పోవాలా, ఇట్లా నూనె ఉండాల. మనం కొద్దిగా ఇది అల్లం పేస్ట్ వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకున్నాను. మనం పచ్చివాసన అంతా పోయేంత వరకు వేసుకున్నాను. బాగా మగ్గించుకున్న తర్వాత మనం ఉప్పు పసుపు వేసుకున్నాను. ముందే ఉప్పు వేసినాం కదా, మనం కారం వేసుకున్నాండి. నేనైతే కూడా కొద్దిగా వేసుకున్నాను. గరం మసాలా, చికెన్ మసాలా, ఇంతేనండి. ఇంకా ఇంత వేసుకున్నాం కదా, కలుపుతున్నాము. కొద్దిగా నీళ్ళు పోసుకున్నామండి, వద్దు కొద్దిగా. ఇంతేనండి. ఒక 2 నిమిషాలు పెట్టుకున్నాము. తర్వాత 2 నిమిషాలు పాటు పెట్టుకున్నామండి. లాస్ట్ మనం కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామండి. ఇంతేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు. మనము లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.